పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ దూసుకుపోతున్నారు వైఎస్ షర్మిల. ఏపీకి నియంత పాలన నుంచి విముక్తి కల్పించడమే తన లక్ష్యమంటున్న షర్మిలపై వైసీపీ నేతలు ఎదురుదాడి మొదలుపెట్టారు. ముఖ్యంగా మంత్రి రోజా ఆమెపై ధ్వజమెత్తడమే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తున్నారు. చంద్రబాబు వదిలిన బాణం షర్మిల అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ నేతల విమర్శలకు షర్మిల గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. వైసీపీ నుండి రోజుకో జోకర్ మాట్లాడుతున్నారంటున్న షర్మిల నగరి టూర్లో రోజాపై చేసిన ఆరోపణలతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్లో ఏపీసీసీ చీఫ్ షర్మిల వర్సెస్ వైసీపీగా రాజకీయం మారుతోంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల సీఎం జగన్పై వైసీపీ నేతలపై విమర్శల వర్షం కురిపిస్తూ దూసుకుపోతుండడం కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపుతోంది. రాజశేఖర రెడ్డి గారు మాట మీద నిలబడే నాయకుడు, ఏ మాట ఇచ్చినా మాట తప్పని నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మరి మీరు ఎన్ని మాటలు చెప్పారు, స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను అని చెప్పారు, ఆ మాట తుంగలో తొక్కారు. పూర్తి మద్యపాన నిషేధమని చెప్పారు, పూర్తి మద్యపాన నిషేధమని నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను అని చెప్పారు. పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను అసలు మీ ముందుకొచ్చి ఓట్లే అడగనన్నాడు జగనన్న గారు. మేనిఫెస్టో అంటే నాకు బైబిల్ లాంటిది, ఖురాన్ లాంటిది, భగవద్గీత లాంటిది అన్న జగనన్న గారు మరి ఇప్పుడు పూర్తి మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అయితే మీరు ఇచ్చిన మాట ప్రతి మాట తప్పారు కదా జగనన్న గారు. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం అని అడుగుతున్నాం. షర్మిలకు ధీటుగా వైసీపీ నేతలు సైతం కౌంటర్లు ఇస్తున్నారు. ముఖ్యంగా మంత్రి రోజా ఆమెను టార్గెట్ చేయడంలో ముందుంటున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల గారు కానివ్వండి, ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి జీరో వాల్యూ. చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఎందుకు చదువుతుందో ఆవిడ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆవిడ ప్రశ్నలకి జగన్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా వైఎస్ షర్మిల రాష్ట్ర మంత్రి ఆర్కే రోజాపై చేసిన ఆరోపణలు నగరి నియోజకవర్గంలో ప్రకంపనలు రేపుతున్నాయి. మంత్రి రోజా నియోజకవర్గంలో జబర్దస్త్ దోపిడీ జరుగుతోందని, రోజా కుటుంబం 100 కోట్లు దోచుకుందని ఆరోపణలు గుప్పించారు. నగరిలో ఒకరు కాదు 4 మంత్రులున్నారని ప్రజలు అంటున్నారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని అన్నారు. రోజా ఓ మంత్రి, ఆమె భర్త ఓ మంత్రి, ఆమె అన్నలిద్దరూ కూడా మంత్రులేనంటూ సెటైర్లు విసిరారు. నగరిలో రోజా జబర్దస్త్ దోపిడీకి పాల్పడుతున్నారని, గ్రావెల్స్ వదలరు, చెరువుల్ని ఇసుక కూడా వదలరని ఆరోపించారు. తాను తెలంగాణలో పార్టీ పెట్టానని రోజా అంటోందని, గతంలో ఆమె టీడీపీలో ఉన్నప్పుడు ఐరన్ లెగ్గా ఫేమస్ కాదా అని షర్మిల ఎద్దేవా చేశారు. టీడీపీ నేతగా ఉన్నప్పుడు రోజా వైఎస్పై చౌకబారు కామెంట్లు చేశారని గుర్తు చేశారు. వైఎస్ పంచె ఓర్దేసి కొడతానన్న రోజా ఇప్పుడు జగన్ పార్టీలో ఉందని ఎద్దేవా చేశారు. రోజా నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు. పుట్టింట్లో అన్యాయం జరుగుతోందని ఏపీకి రావాల్సి వచ్చిందని అన్నారు. తెలంగాణలో నియంత్రణ గద్దెదింపాను, ఇప్పుడు ఏపీలో నియంత్రణ గద్దెదింపడమే తన ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వైటీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని, కాంగ్రెస్ ఉన్నంత వరకు తమ పార్టీ బతికే ఉంటుందని అన్నారు. మణిపూర్లో క్రైస్తవులపై దాడులు జరుగుతున్నా ఒక క్రైస్తవుడై ఉండి జగన్ స్పందించలేదని ఫైర్ అయ్యారు. మణిపూర్లో ఎంతమంది క్రైస్తవులను 2000 మంది 2000 చర్చిలను ధ్వంసం చేసిన, 60,000 క్రైస్తవులని నిర్వాసితులను చేసిన, కనీసం అప్పుడు కూడా జగన్ రెడ్డి గారు క్రైస్తవుడు అయ్యుండి కూడా ఒక్కసారి కూడా మణిపూర్ ఘటన మీద మాట్లాడలేదు. మరి క్రైస్తవుల కడుపు మండిపోదా? క్రైస్తవులకు మనసు లేదా? క్రైస్తవులు మనుషులు కారా? మనుషులు చచ్చిపోతున్నా మీరు పట్టించుకోకుండా బీజేపీకి మద్దతిస్తున్నారంటే మీరు మనుషులు అవునా కాదా? నగరిలో షర్మిల కామెంట్స్ పై రోజా రియాక్ట్ అయ్యారు. షర్మిల మొన్నటి వరకు తాను తెలంగాణ బిడ్డని అన్నారని, ఇప్పుడు ఆమె మరో కొత్త అవతారం ఎత్తారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో పార్టీ పెట్టి ఏమీ చేయలేక గాలికొదిలేసి ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విచ్ఛిన్నం చేసిన కాంగ్రెస్ పార్టీలో చేరారని విమర్శించారు. నేను తెలంగాణలో పుట్టాను, తెలంగాణలోనే పెరిగాను, తెలంగాణలోనే పెళ్లి చేసుకున్నాను. తెలంగాణ ప్రజలు నా ప్రజలు. నా జీవితాంతం ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల కోసమే పోరాడతానని ఒక పార్టీ పెట్టి ఈరోజు ఏ లబ్ధి కోసం ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిందో తెలంగాణ ప్రజలకి చెప్పాలి. ఏ లబ్ధి కోసం
తెలంగాణ ప్రజల్ని గాలికి వదిలేసి ఇక్కడ జగనన్న మీద విషం చిమ్ముతుందో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. నిజమైన రాజన్న బిడ్డ సీఎం జగన్ మాత్రమేనని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిల కేవలం వైఎస్ ఆస్తుల కోసమే రోడ్డెక్కారని తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు వదిలిన బాణం షర్మిల అని సెటైర్ వేశారు. షర్మిల వేషం కాంగ్రెస్ది, స్క్రిప్ట్ చంద్రబాబుది అంటూ విమర్శించారు. ఆ వైఎస్ఆర్ గారి కుటుంబాన్ని ముక్కలు చెక్కలు చేసి వైఎస్ఆర్ కొడుకుని కారణం లేకుండా ఏ విధంగా అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టిన ఆ కాంగ్రెస్లోకి ఎంటర్ అయి స్వలాభం కోసం జగనన్న మీద విషం చిమ్ముతూ ఈ రాష్ట్ర ప్రజల్ని అవమానిస్తుంటే ఏ విధంగా వాళ్ళని ప్రజలు నమ్ముతారు, వాళ్ళకి ఓట్లు వేస్తారో ఒకసారి ఆలోచించండి. కాబట్టి పక్క రాష్ట్రాల్లో ఓట్లు పెట్టుకొని పక్క రాష్ట్రాల్లో కాపురాలు చేసుకుంటూ ఎలక్షన్స్ వస్తే సంక్రాంతి వస్తే డూడు బసవన్లు వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు పేలితే జనాలు వీళ్ళందరినీ కూడా తొందరలో హైదరాబాద్కి కట్టగట్టి పార్సల్ చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మొత్తానికి నగరిలో రోజాపై వైఎస్ షర్మిల చేసిన అవినీతి ఆరోపణలతో ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. ఒకవైపు నగరి సీటుపై క్లారిటీ లేక కన్ఫ్యూజన్లో ఉన్న మంత్రి రోజా అధినేతను ప్రసన్నం చేసుకోవడానికి షర్మిలను టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారన్న సెటైర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మరి చూడాలి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు ఇక్కడి నుంచి కదలనంటున్న వైఎస్ షర్మిలారెడ్డి దూకుడు మున్ముందు ఎలా ఉంటుందో.